సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమేత రామలింగేశ్వర స్వామివారి 17వ వార్షికోత్సవము మరియు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేషంగా ఉదయం నుండి మహాన్యాసపూర్వకంగా 5 నదుల జలాలతో మహారుద్రాభిషేకము, ఏకాదశి రుద్రాభిషేకము, స్వామివారికి బిల్వార్చనము, సహస్రనామార్చనము, అమ్మవారికి కుంకుమ పూజ, ప్రత్యేకమైనటువంటి రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమములు నిర్వహించడం జరిగింది. భక్తులు కీతవారుడి నుండే కాకుండా చుట్టుపక్కల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవాలయం కమిటీ వారు కూడా ఈ భక్తులకు కావాల్సినటువంటి సమస్త సౌకర్యాలని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా దాదాపు ఒక 15 నుంచి 20 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల కోదాడ నుంచి మిర్యాలడం వరకు ఎక్కడ రోడ్డు పక్కన శివాలయం లేకపోవడం వల్ల ఈ శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడం జరిగింది. మరి భక్తులు అందరూ కూడా ఉదయం నుండే బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించుకొని మరి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. కమిటీ వారు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసిన నేటికి 17 సంవత్సరాలు పూర్తయింది. మరి 17 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 15వ తారీఖునే ఈ దేవాలయం ప్రతిష్ఠ గావించబడింది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 15వ తారీఖే మహాశివరాత్రి రావడం చాలా విశేషంగా ఉండి కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు మరియు స్వామివారి అలంకరణలు కానీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కానీ అన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది.